హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్. మంచి కలెక్షన్స్ అండి. ఈరోజు కూడా మనమైతే సారీస్ చూడబోతున్నాము. మోస్ట్ ట్రెండింగ్ డిజైన్స్ అనే చెప్తాను. సో మీషోలో అయితే కనుక చాలా కొత్తగా వచ్చినటువంటి లేటెస్ట్ కలెక్షన్స్తో మన వీడియో అయితే కనుక ఉండబోతుంది. వీటన్నిటి లింక్స్ యాజ్ యూజువల్గా నేను ప్రతి వీడియోలో అన్ని వీటిలో చెప్పేదే కింద డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉన్నాయి. సో ఒకసారి చెక్ చేయండి, లింక్ మీద క్లిక్ చేయండి. డైరెక్ట్గా నేను కొనుక్కున్న వెండర్ త్రూ మీరు వెళ్ళిపోతారు. అక్కడ నుంచి మీరైతే కనుక మీకు ఏదైతే నచ్చుతుందో కలర్స్ ఉంటే దాన్ని బట్టి మీరు హ్యాపీగా కార్ట్లో వేసుకుని చెక్అవుట్ చేసుకుని పర్చేస్ చేసేయడం. మంచి కలర్ఫుల్ శారీస్ అయితే కనుక ఈరోజు కూడా ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. తప్పకుండా మీకు వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా వీడియో షేర్ చేయండి. వారికి కూడా షాపింగ్ పర్పస్ మన వీడియోస్ అనేది ఎంతగానో వెళ్ళిపోతాయి. ఇంకా లేట్ ఎందుకు స్టార్ట్ చేద్దాం. మన ఫస్ట్ శారీ అండి. యాక్చువల్గా ఈ పర్టికులర్ బ్లూ పైన ఈ డిజైన్స్ ఏదైతే వచ్చాయో ఇవి చాలా డిఫరెంట్గా, అంటే నేను తీసుకున్న వెండర్ దగ్గర అయితే కనుక డిజైన్స్ మారుతూ సేమ్ కలర్ సేమ్ బార్డర్ పైన అయితే కనుక ఉన్నటువంటి డిజైన్స్ చాలా ఉన్నాయండి. నేను ఇది తెప్పించాను. ఇందులో మీకు ఏదైనా నచ్చింది అనుకుంటే ఒకసారి చూడండి డిజైన్స్ వైజ్గా. సో నాకు ఇది కొంచెం ట్రెండింగ్గా అనిపించింది అనమాట. సో పెన్ కలంకారీ స్టైల్ ఉంటుంది కదా, సన్నగా చక్కగా లీవ్స్ లాగా అయితే కనుక ఉందని నేను దీన్ని తీసుకున్నానండి. నేనైతే దీని లింక్ పెడతాను దీని డిస్క్రిప్షన్లో. దీని పక్కనటువంటి ఒకసారి డిజైన్స్ కూడా చూడండి. ఒకవేళ మీకు బాగుంటుంది అనుకుంటే దాన్ని బట్టి కూడా తీసుకోవచ్చు అండి. టూ సైడ్ కూడా ఈక్వల్ బార్డర్స్ అయితే కనుక మనకి గోల్డ్ కలర్ బార్డర్స్ అనేది ఈ విధంగా తీసుకున్నారు. అండ్ లెంత్ అయితే కనుక చాలా చక్కగా ఉందండి. ఈ లెంత్ కూడా చాలా ప్రాపర్ లెంత్ అయితే వచ్చింది. ఈ బార్డర్ లాగా అయితే కనుక గోల్డ్ కలర్ అనేది టూ సైడ్ పైన వచ్చి 1/2 మీటర్ వరకు అయితే కనుక మనకి పళ్ళు అనేది ఈ విధంగా వస్తూ కంటిన్యూషన్ పైన అయితే కనుక సారీ అంతా ఈ విధంగానే వెళ్ళిందండి. కలర్ కాంబినేషన్ యాక్చువల్గా చాలా బాగుంది. ఒక ఫ్యాబ్రిక్ లాగా యూజ్ చేసి మీరు ఒక గౌన్ కుట్టించుకోవాలనుకున్నా కూడా ఈ డిజైన్ అయితే కనుక చాలా బాగుంటుందని చెప్పాలండి. సో కంప్లీట్గా అయితే కనుక మనకి సారీ అంతా కూడా చాలా మంచి లెంత్తో ఈ విధంగానే వచ్చింది. ఒకసారి అయితే కనుక మనం ఈ లెంత్ ప్రాపర్గా ఉందని చెప్పాను కదా, ఈ లెంత్ కూడా నేను మీకు చూపెడుతూ వెళ్తున్నానండి. సో మీరు చూసుకోండి. సో ఇందులో ఇది సెమీ డోలా అండి. సో డోలా సిల్క్స్లోనే సెమీ డోలాస్ ఇప్పుడు బాగా వస్తున్నాయి కదా. సో ఆ కాన్సెప్ట్లో అయితే కనుక వచ్చింది. చాలామంది తీసుకుంటున్నారు, చాలామంది అయితే కనుక ఇష్టపడుతున్నారండి. ఇది వచ్చేసి అయితే కనుక మనకి బ్లౌజ్ 80 సెంటీమీటర్ వరకు అయితే కనుక మనకి బ్లౌజ్ అనేది, ఇక్కడ ఏదైతే మనం ఫ్లవర్స్ తీసుకున్నామో ఈ ఫ్లవర్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం చిన్నగా చేసేసి దాన్ని అయితే కనుక బ్లౌజ్లో అనేది వేయటం జరిగిందండి. సో కంప్లీట్గా బ్లౌజ్ అయితే కనుక చిన్న లీవ్స్తో, ఇక్కడ ఏమో కొంచెం మీడియం సైజ్ లీవ్స్తో అయితే కనుక మనకి కంప్లీట్ శారీ అనేది ఈ ప్యాటర్న్లోనే వచ్చిందనమాట. కలర్ కాంబినేషన్ బాగుందండి. కాంట్రాస్ట్ వైట్ కలర్ సెలెక్ట్ చేసుకుని అయితే కనుక ఈ లీవ్స్ డిజైన్ని చాలా బాగా ఇచ్చారండి. ఓవరాల్గా శారీ అంతా ఇట్లానే వస్తుంది. సో చూడండి, నచ్చింది అనుకుంటే కనుక డెఫినెట్గా వెళ్ళొచ్చు. సో బెస్ట్ ప్రైస్లో ఉందండి. మీరు మార్కెట్ ప్రైస్తో కూడా కంపేర్ చేసుకోండి, హ్యాపీగా అయితే కనుక పర్చేస్ చేసుకోండి. నేను తెప్పించిన వెండర్ నుంచి అయితే కనుక లింక్ అనేది జనరేట్ చేసి కాపీ చేసి నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. సో మీరైతే కనుక హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. సేమ్ మీకైతే కనుక మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఈ సారీ అయితే మీకు వచ్చేస్తుందండి. కలర్ కాంబినేషన్ చూసారండి, అసలు ఎంత బ్రైట్గా ఉందంటే కనుక గిఫ్టింగ్ పర్పస్ బాగుంటుంది, ఫ్యాబ్రిక్ పర్పస్ బాగుంటుంది. మీరు ఒకవేళ కస్టమైజ్లో చేయించుకోవాలన్నా సింపుల్గా ఒక ఆఫీస్ వేర్కి డైలీ యూజ్కి అట్లా వేసుకోవాలి. చిన్న కిటీ పార్టీస్ లాంటివి ఏమైనా ఉన్నాయనుకుంటే కూడా సింగిల్ స్టెప్ మీద రెడీ అయినా కూడా చాలా డీసెంట్గా ఉందండి సారీ అయితే కనుక. మీరు చూడండి, దీని లింక్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. నచ్చింది అనుకుంటే స్టాక్ అవుట్ అవ్వకముందే తీసేసుకోండి. ఓవరాల్గా అయితే కనుక మంచి డార్క్ బ్లూ కలర్ పైన వైట్ కలర్తో వచ్చినటువంటి నైస్ సారీ, ట్రెండింగ్ సారీ. మరొక శారీ అండి. డార్క్ గ్రీన్ పైన అయితే కనుక లైట్ కలర్ బ్లౌజ్ అయితే, దట్టు మనకి ఏంటంటే థ్రెడ్ వర్క్ పైన అయితే కనుక వచ్చిందండి, ఎంబ్రాయిడరీ వర్క్ పైన. నేను క్లోజప్ లుక్లో బ్లౌజ్ డీటెయిల్స్ కూడా చూపెడతాను. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇదేంటంటే దీనిలో కూడా మంచి కలర్స్ ఉన్నాయండి. మీకు నచ్చిన కలర్ని బట్టి అయితే కనుక మీరు తీసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ ఇది కూడా మనకి సెమీ డోలా ఫ్యాబ్రిక్. అండ్ దీనికి వచ్చినటువంటి పళ్ళు టాజిల్స్ నుంచి చూసుకున్నట్లయితే కనుక మనకి ఇది ప్రింటెడ్ కాన్సెప్ట్ పైన. సో డోరీస్ అనేది అయితే కనుక తీసుకుని ఈ విధంగా పళ్ళు సైడ్లో కంప్లీట్గా శారీ అంతా కూడా సేమ్ డిజైన్తో అయితే కనుక ఈ విధంగా ఉందండి. కలర్ కాంబినేషన్ యాక్చువల్లీ చాలా క్లాస్గా ఉంది. ఒక వైట్ కలర్ బ్లౌజ్ ఉన్నా కానీ మీరు హ్యాపీగా అయితే కనుక పేరప్ చేసేసుకుని వేసేసుకోవచ్చు. అండ్ ఫ్యాబ్రిక్ కూడా లిటిల్ బిట్ షైన్గా కూడా ఉందండి. సో ఇది మొత్తం అంతా కూడా శారీ కలర్స్, నాకు ఈ కలర్ కొంచెం బాగా అనిపించింది. గ్రీన్ కలర్లో చక్కగా డార్క్ మన్వే రంగు అంటాం కదా, ఆ కాన్సెప్ట్ బాటిల్ గ్రీన్ అని చెప్తారు కదా, దానిలో వచ్చిందండి. శారీ కట్టు చెంగు వరకు కూడా మనకైతే కనుక సేమ్ ప్రింట్ లాగా వచ్చింది. దీన్ని కూడా మీరు ఫ్యాబ్రిక్ లాగా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. సో దీనికి మీకు స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి ఎలాగూ మీకైతే కనుక ఒక కట్టు చెంగు అని లేదంటే కనుక పళ్ళు అని అట్లా ఏం లేదు కదా అండి. లెంత్ కలిసి వస్తుంది మనకి ఎప్పుడైనా కానీ చేయించుకుంటే కనుక గౌన్ లాగా. జస్ట్ మీరు ఈ లేస్ తీసేసారంటే
కంప్లీట్ ఫ్యాబ్రిక్గా వచ్చినట్టే మనకి. కాబట్టి మీరు అలా కూడా చూసుకోవచ్చు, లేదా శారీగా కూడా కట్టుకోవచ్చు. సో 2-in-1 కింద అయితే కనుక ఈ డిజైన్ శారీని కూడా మీరైతే కనుక చక్కగా వాడుకోవచ్చు అండి. అయితే దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ ఏదైతే వచ్చిందో ఈ బ్లౌజ్ కూడా అండి మనం కుట్టించి పెట్టుకుంటే కనుక వేరే వాటి మీద కూడా ఈజీగా వస్తుందండి. సో ఎందుకంటే దీనికి పేస్టల్ కలర్ పైన వచ్చింది, ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా. సేమ్ కలర్ థ్రెడ్ తీసుకుని అయితే కనుక మొత్తం అంతా కూడా ఇట్లా ఎంబ్రాయిడరీ డిజైన్ అయితే కనుక ఇస్తూ 80 సెంటీమీటర్ వరకు అయితే కనుక ఇచ్చినటువంటి మంచి క్వాలిటీ మెటీరియల్ అండి. చాలా బాగుంది. లేదు మీరు దీన్ని బాడీ లాగా పెట్టుకుని కూడా దీనికి అటాచ్ చేసుకుని కూడా మీరు అయితే కనుక గౌన్ అనేది చేయించుకోవచ్చు అండి. కలర్ అయితే మాత్రం చాలా బాగుంది. సో ఒకవేళ మీకు ఈ రెండింటికి సెట్ కాదేమో అనుకుంటే కనుక దీనికి మీరు వైట్ సెట్ చేసుకున్నా కానీ శారీకి అయితే చాలా బాగుంటుంది. లేదంటే మీరు ఇంకేదైనా వైట్ కలర్ దాన్ని యాడ్ చేసి గౌన్ చేయించుకున్నా కానీ బాగుంటుందండి. సో 2-in-1 కాన్సెప్ట్ కింద అయితే కనుక ఇది కూడా మీకు ఫ్యాబ్రిక్ అలాగే శారీ కింద రెండింటి కింద యూజ్ వచ్చేలాగా మంచి శారీ అండి. సెమీ డోలాలోనే న్యూ డిజైన్, ట్రెండింగ్ డిజైన్, ఫ్యాబ్రిక్ కూడా క్వాలిటీ చాలా బాగుంది, మంచి షైన్ ఉంది, సాఫ్ట్గా ఉంది. సో ఓవరాల్గా మనకి ఇది నెక్స్ట్ డోలాలో సెకండ్ శారీ. కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి. ఎనీ స్కిన్ టోన్కి కూడా చాలా బాగా కనపడుతుంది. మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ పైన. సో ఫేస్కి కూడా లైక్ ఎంత మంచి గ్లోగా కనపడుతుంది కలర్ అనేసి. సో ఎనీ స్కిన్ టోన్కి కూడా సేమ్ ఉంటుంది. విస్కో జార్జెట్లో కలర్ కాంబినేషన్కి వచ్చినటువంటి శారీని బట్టి మనకైతే కనుక కాంట్రాస్ట్ కాంబినేషన్లో వచ్చే బ్లౌజెస్ ఎక్సలెంట్గా ఉంటున్నాయండి. మంచి కలర్ చార్ట్ ఉంది దీంట్లో కూడా. నేనైతే కనుక రెడ్ తెప్పించాను. సో మీ అందరికీ తెలుసు ఎక్కువగా నాకు రెడ్ అండ్ బ్లూ చాలా నా ఫేవరెట్, నా స్కిన్ మీద బాగా కనపడతాయని నేను ఎక్కువ కొంటూ ఉంటానండి. కాంబినేషన్ కూడా నాకు ఈ రెడ్ అండ్ ఎల్లో చాలా చాలా బాగా నచ్చేసాయి. విస్కో జార్జెట్స్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా. సో ఇది కూడానండి ఒక ఫ్యాబ్రిక్ లాగా తీసుకుని మీరు గౌన్ చేయించుకోవాలన్న అసలు ఆ ఫ్లోయినెస్ చూడండి అండి అసలు ఎంత బాగుందో. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, జరీ లైన్స్తో అయితే కనుక వచ్చిందనమాట. సో శారీ ఓపెన్ చేసుకున్నట్లయితే మీకు దీనికి కూడా పళ్ళు ఉండదు, మనకి కట్టుచుంగానే ఉండదండి. కాబట్టి మీకు ఫ్యాబ్రిక్ లాగా యూజ్ చేసుకున్నా కూడా మీకు చక్కగా కలిసి వస్తుంది అనమాట. సో ఇది కూడా 2-in-1 లాగా మీరు వాడుకోవచ్చు. అయితే శారీ లేదంటే కనుక మనకి ఫ్యాబ్రిక్ కింద గౌన్ లాగా. సో చూడండి మొత్తం అంతా కూడా నేను చూపెడుతున్నానండి. ఈ లెంత్ ఎలా వచ్చిందని కూడా ఒకసారి అయితే కనుక కింద వచ్చేసి అయితే కనుక మనకి ఇట్లాగా బార్డర్ వస్తుందండి. లైక్ సాటిన్ బార్డర్స్ అంటాం కదా, ఆ బార్డర్లో అయితే కనుక వచ్చింది. అవుట్లైన్ అంతా కూడా మళ్ళీ మనకి జరీ లైన్ తీసుకున్నారు. శారీ మొత్తం ఇట్లాగే వస్తుందండి. సో ఇది కంప్లీట్గా అయితే కనుక శారీ మంచి లెంత్ ఉంది శారీ కూడా. సో మీరు ఏదైనా కస్టమైజ్డ్లో కనుక గౌన్ లాగా చేయించుకోవాలనుకుంటే కనుక మీరు ఇది కూడా అయితే కనుక చక్కగా మీకు హెల్ప్ చేస్తుందండి. పెద్ద వెయిట్ కూడా లేదు, మనం క్యారీ చేయగలిగినటువంటి వెయిట్ అండ్ ఫ్లోయీ మెటీరియల్ పైన వచ్చేసింది. అండ్ దీనికి వచ్చినటువంటి కాంట్రాస్ట్ కాంబినేషన్లో బ్లౌజ్ కూడానండి 80 సెంటీమీటర్ వరకు అయితే వస్తూ మనకి కంప్లీట్గా సాటిన్ బార్డర్ తీసుకుని ఈ విధంగానే జరీ లైన్స్తో అయితే కనుక బ్లౌజ్ అనేది ఇచ్చారు. ఒకవేళ మీకు వేరే ఇంకేదైనా కాంట్రాస్ట్ కాంబినేషన్స్ కింద బ్లౌజ్ కుట్టించుకుంటా పనికొస్తుంది అనుకుంటే కనుక మీరు తప్పకుండా దీన్ని కుట్టించుకోవచ్చు. విధంగా ఉంటుందండి. కలర్ కాంబినేషన్ మనం బ్లౌజ్ అది స్టిచ్చింగ్ చేయించుకుని వేసాకైతే కనుక ఇంకా బాగా కనబడుతుందండి. శారీగా కట్టుకున్నా సింపుల్గా కట్టుకున్నా కూడా చాలా చక్కగా ఉంటుంది అనమాట. ఈ డిజైన్ కూడా ప్రజెంట్ బాగా ట్రెండ్ అవుతున్నటువంటి డిజైన్, సెలబ్రిటీస్ చాలా వరకు అయితే కనుక కట్టుకుంటున్నటువంటి ఈ విస్కో జార్జెట్స్ లైన్స్లో అయితే కనుక వచ్చినటువంటి డిజైన్ అండి. కాంట్రాస్ట్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. నచ్చింది అనుకుంటే కలర్స్ ఉన్నాయండి. నాకు ఈ కలర్ కొంచెం బ్రైట్గా అనిపించింది కాబట్టి ఇది తెప్పించాను. మీకు నచ్చిన కాంబినేషన్ బట్టి కూడా తీసుకోవచ్చు. సో ఓవరాల్గా బ్లౌజ్ విస్కో జార్జెట్లో రెడ్ అండ్ ఎల్లోలో కాంబినేషన్లో శారీ లుక్. స్కాలప్ బోర్డర్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా అండి, ఆ కాన్సెప్ట్లో అయితే కనుక మనకి ఈ శారీ డిజైన్ వచ్చిందని చెప్పాలి. ఇది మొత్తం అంతా కూడా ఇట్లా మనకి ఎలా అంటేనండి ఇప్పుడు బాగా ప్రింటెడ్ కాన్సెప్ట్ హైలైట్ అవుతున్నాయి కదా, ఆ కాన్సెప్ట్ తీసుకుని స్కాలప్ బోర్డర్స్ వేసారండి. కలర్స్ దీనిలో కూడా చాలా వచ్చేసాయండి. ఇప్పుడు మనకి ఏంటంటే ఈ కలర్ బాగా ట్రెండ్ అవుతుంది కదా, ఈ లైట్ లావెండర్లో అయితే కనుక తీసుకున్నాను. 2 సైడ్లో కూడా మనకి ఇలాగే అయితే కనుక బార్డర్ అనేది వస్తుంది. ఒకసారి అయితే కనుక శారీ ఇంకా కూడా నేను డీటెయిల్గా చూపెడతాను. సో వేస్తే లుక్ ఎట్లా వస్తుంది ఏంటనేది కూడా డీటెయిలింగ్ ఇచ్చేస్తానండి. సో శారీ అయితే కనుక మనకి ఇది బ్లౌజ్ పార్ట్ అండి. మీకు ఇక్కడ లైన్ కనపడుతుండొచ్చు. సో ఇక్కడైతే కనుక డివైడ్ చేశారనమాట బ్లౌజ్ లాగా. సో ఇది బ్లౌజ్ పార్ట్ 80 సెంటీమీటర్ వరకు అయితే కనుక వచ్చిందండి. స్మాల్ ఫ్లవర్ తీసుకున్నారు. ఇక్కడ నుండి అయితే కనుక మనకి శారీ అనేది స్టార్ట్ అయిందని చెప్పాలి. 2 సైడ్లో కూడా మనకైతే బార్డర్ అనేది ఈ విధంగా మిడిల్లో అయితే కనుక స్మాల్ డిజైన్ అనేది తీసుకున్నారు, ఫ్లోరల్ కాన్సెప్ట్ అనేది. బ్యాక్ సైడ్ చూస్తే కూడా మీకు ఇంకా అర్థమవుతుందండి. ఇంక్లూడెడ్లోనే వచ్చింది మనకి, ఇది ఫ్యాబ్రిక్లోనే కలిసిపోయి కాబట్టి వాషింగ్లో కూడా పోదు. సో స్కాలప్ బార్డర్స్ ప్రజెంట్ ట్రెండ్. సో నా డ్రెస్ మీద కన్నా కూడా మీకు ఇట్లా చూపెడితే ఇంకా బాగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో నా డ్రెస్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఒకవేళ కనుక ఎవరికైనా కావాలనుకుంటే కనుక తప్పకుండా ట్రై చేయొచ్చు. హై నెక్ పైన వచ్చింది, మొత్తం ప్రిల్ కాన్సెప్ట్లో వచ్చిందనమాట. అండ్ ఇదైతే కనుక
ఈ లావెండర్ పైన కాంబినేషన్స్ తీసుకుని అయితే కనుక మనకి స్కాలప్ బార్డర్, దట్టు అయితే కనుక మనకి థ్రెడ్ వర్క్ లేస్ బార్డర్లో అయితే కనుక హైలైట్ చేస్తూ 2 సైడ్లో కూడా కాంబినేషన్ అయితే కనుక ఇలాగే ఇచ్చారండి. అన్నీ కూడా ట్రెండింగ్ ఉన్నాయండి. తప్పకుండా కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను మన వీడియో. సో నచ్చింది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ అయితే చేయడం కూడా మర్చిపోకండి. అండ్ ఇది స్కాలప్ బార్డర్ పళ్ళు విత్ ప్రింటెడ్లో అయితే కనుక ఈ బిగ్ ఫ్లవర్స్తో తీసుకున్నటువంటి డిజైన్. స్టెప్స్ పెట్టినా కానీ మౌల్డ్ అవుతుందండి సారీ, చక్కగా క్లాస్గా ఉంటుంది. మీకు ఎన్ని స్టెప్స్ వైజ్గా కావాలన్నా కానీ చక్కగా అయితే కనుక పెట్టుకోవచ్చు శారీకి. మీకు రాబోయే ఫెస్టివల్ సీజన్కి వాటికైతే కనుక మీరు కొంచెం క్లాస్గా రెడీ అవ్వాలి, ట్రెండీగా న్యూగా ఉండాలనుకుంటే కూడా మీరు చూడవచ్చు. సో మీ మాట వినే చీర, సో చీర మాట వినడం ఏంటి అంటే అది ఆడవాళ్ళకి అర్థమవుతుందని చెప్పాలి. ఎందుకంటే కనుక ఒక్కోసారి ఎంత ట్రై చేసినా కానీ శారీ మనం అనుకున్నట్లుగా రాదండి. సో అలా కాకుండా ఇబ్బంది పెట్టకుండా మన మాట విని చక్కగా మనకి ఎలా కావాలంటే అలా అయితే కనుక కూర్చుంటుంది మాట విని. సో మనకి ఎలా కావాలో అలా స్టెప్స్ ఇస్తుంది అనేది నా ఉద్దేశం. సో మనకైతే శారీ లుక్ ఇట్లా వచ్చేసిందండి. సో మీరు చూసుకోవచ్చు, అన్ని డీటెయిల్స్ చాలా క్లియర్గా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. లింక్ ఓపెన్ అవ్వలేదు అనే మాట చెప్పే అవసరం లేదండి. మీ వైఫై ఆ డేటా కరెక్ట్గా ఉంది అనుకుంటే కనుక తప్పకుండా మీకు లింక్ అనేది ఓపెన్ అవుతుంది. చాలా వరకు కామెంట్స్ పెట్టినా నేను వెళ్ళి రీచెక్ కూడా చేసుకుంటున్నాను. లింక్స్ అనేది క్లియర్గా ఓపెన్ అవుతున్నాయి. సో నేను ట్రెండింగ్గా ఉంది, చాలా న్యూగా వచ్చింది కాబట్టి మీరు దీన్ని కూడా ట్రై చేయొచ్చండి. ఇది మన లాస్ట్ శారీ. సో ఇవ్వండి కలెక్షన్స్. మరో మంచి వీడియోలో రేపు కలుద్దాం. మరోసారి కొత్త కలెక్షన్స్ తీసుకుని మళ్ళీ వచ్చేస్తా. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బై బై.